వీఆర్ఎస్ వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. పెండింగ్ రైల్వే లైన్లను పూర్తి చేయాలని కోరారు. వరంగల్, కరీంనగర్లో ఐటీని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమకు రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెంను కూడా రైల్వే డివిజన్గా చేయాలని కోరారు. కొత్తపల్లి, వేములవాడ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ స్టేషన్లు అభివృద్ధి చేయాలన్నారు. ఇక్కడ కాజీపేటలో దాదాపు 2000 కిలోమీటర్ల ట్రాక్ ఉంది కాబట్టి దీన్ని కూడా డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరాం. అట్లాగే మా రవిచంద్ర గారు కూడా కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పి వారు కూడా వివరంగా మరి మంత్రి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాజీపేట డివిజన్ అనేది ఒక డిమాండ్గా, అట్లాగే కొత్తగూడెం డివిజన్ అనేది మరొక డిమాండ్గా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ రకంగా చేస్తే బాగుంటుందో మరి న్యాయం చేయాలి అని చెప్పి వారికి కోరడం జరిగింది. కాంగ్రెస్ వైఫల్యం కారణంగా తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు తగ్గాయన్నారు కేటీఆర్. తెలంగాణలో ఐటీ రంగ కార్యకలాపాల విస్తరణకు కేంద్రం సహకరించాలని అశ్విని వైష్ణవ్ను కోరారు. మీరు మా గతంలో చేసిన పనులన్నీ వారికి వివరించి చెప్పాం, కానీ ఈ 2 ఏళ్లలో ఐటీ గ్రోత్ మందగించింది. మొన్న బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పారు, ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేవలం 9,39,000 అంటే మేము దిగిపోయిన నాడున్న ఉద్యోగాల కంటే 7,000 ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో ఐటీ రంగంలో తగ్గినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటాం. వరంగల్లో బ్రహ్మాండమైన ఐటీ హబ్ కట్టినాం. అక్కడ ఒక ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఇండియా డేటా ల్యాబ్ వరంగల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకుని ఏర్పాటు చేయండి. అట్లాగే కరీంనగర్, ఖమ్మం అక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి అని వారిని కోరారు. డీలిమిటేషన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమన్నారు కేటీఆర్.